హాయ్ చదువుకునేటప్పుడు చరిత్రలు అంటే పుస్తకాల్లో రాయబడినటువంటి చరిత్రలు గతంలో జరిగినటువంటి అంశాల గురించి తెలుసుకునే సందర్భంలో జీవితం అనేది అలా విద్యాభ్యాసం జరిగింది. కానీ భవన నిర్మాణంలో కూడా హిస్టరీ, గతంలో జరిగిన నిర్మాణ శైలి, గతంలో జరిగిన నిర్మాణ విధానం, గతం తాలూకు నిర్మాణం యొక్క లక్షణం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాంటిదే ఒక ఎగ్జిస్టింగ్ స్లాబ్ పైన అడిషనల్ ఫ్లోర్స్ వేయడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఎదురైనటువంటి సమస్యల్ని అక్కడ వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అడిషనల్ ఫ్లోర్కి ఏ విధంగా వెళ్తే బాగుంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడి నుంచి తిరిగి మల్లేశం గారి సైట్ వేములవాడలో సాయిరక్ష దాబా దగ్గర మల్లేశం గారి సైట్ ఉంది. ఆ సైట్కి కూడా కొయ్యలు అన్నీ మార్కింగ్ చేసి తిరిగి వరదవెల్లి అనే గ్రామానికి, వేరొక గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ గతంలో వేసినటువంటి స్లాబ్లో డ్యామేజ్ అనేది ఉంది, క్రాక్స్ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. చాలా క్రాక్ ఎందుకు క్లియర్గా వచ్చింది, అసలు అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్ ఎవరు, ఏ విధంగా ఆ స్టీల్ బైండర్ ఈ మిస్టేక్ చేశాడు, ఇలాంటి అంశాలన్నీ గతం తాలూకు చరిత్రలు, గతం తాలూకు వాస్తవాలని, గతం తాలూకు చేసిన పని విధానాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడూ గతం అనే పదాన్ని పుస్తకంలో మాత్రమే చదివాను, కానీ నా నిజ జీవితంలో గతం, హిస్టరీ, బ్యాక్గ్రౌండ్, ఎగ్జిస్టింగ్ అనే పదాల్ని తరచూ ఉపయోగించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇలా రోజు నా జీవితం గడిచిపోతుంది.